చిన్న మల్లన్న ఒక్కన వడి గంట బిక్కన బిడి గంట ఛాతిన ప్రాణలికము చిన్నలు గొలవంగ శ్రీయాల మల్లన్న పెద్దలు గొలవంగ పెద్దపురం మల్లన్న అక్కలకు తమ్ముడు అవనేశమంతుడు మల్లయ్య తట్టి మీద తట్టి రాకొల్ల పిండ మిరుగుళ్ళు కోరాలు మిరుగు మీసాలు ఈపుల ఇరువలగలు రూపెల్ల రుద్రాక్షలు అందగాడు చిన్నగాడు ఒక్కల వడి గంట బిక్కన బిడి గంట ఛాతిన ప్రాణలికం మల్లికార్జున నాడిచ్చుడు వడరాని వజ్జలను ఓడించుడు అమ్మవారు మేడలా దేవి కొరకు ముద్దమంతాడి దాని కొరకు 300 వేషాలు కట్టిండు పౌడమంతాడి వీళ్ళ కొరకు 12 వేషాలు కట్టిండు హరి వేషాలు కట్టిండు మరి బలిజోళ్ళ కరిచేతుల బెల్లం పెట్టిండు మోచేత నాకించిండు అమ్మవారు మేడలా దేవిని తీసుకొని శ్రీశైల పర్వతము తొవ్వ కూడా వంటి నాడు మల్లయ్య పర్వతాల బండానమ్మా పరిశీల చెల్లెలమ్మ దేవి మేడాలా మరి జోళ్ళ పిల్ల బాలబ్రహ్మరమణ తీసుకొని పర్వతాల బండ మీదకి వస్తా ఉన్నాడు మల్లయ్య రామరాజు మల్లయ్య దేవుడే పర్వతాల బండ మీదకి బలిజోళ్ళ పిల్లలు బాలబ్రహ్మరమణ తోలుకొని వచ్చుడు మరి అందరు దేవుళ్ళేమో విభూతి పండుతోటి లక్క మాటలు ఇవాళ నేను బండారుతోని లక్క మాడతానన్నాడు మల్లయ్య ఇవాళ బండారంట బండారు ఇక్కడ లేకపోయినా నేను ఎట్లా వేయాలి ఏమి చేతునన్నాడు మల్లయ్యో దేవరాజు మల్లయ్య నాడి వెనకనేమి మరి బండారు కొరకు మక్క లోపల పక్క దేశం పాకిస్తాన్ లోపల మక్క లోపల మరి 12 ఏళ్ళు కొలువు చేసిండు మల్లయ్య మరి ఆడరాని తురుకోలను ఆడిచ్చుడు ఓడరాని తురుకోలను ఓడించుడు మరి అరిచేతుల బెల్లం పెట్టిండు మోసేత నాకిచ్చుడు బండారు గడ్డ తీసుకొని పర్వతాల బండ మీదకి వచ్చిండు మల్లయ్య మొట్టమొదలు బలిజీల పిల్ల బాల భ్రమరామను లగ్గమాడు అక్కడ కనుకనేమి దేవరాజు మల్లన్న శిలా రూపం ఎత్తిండు మల్లయ్య